ఉడిపి సిరూర్ మఠాధిపతులు శ్రీ వేదవర్ధన తీర్థ స్వామీజీకి కాకినాడ రాఘవేంద్ర స్వామి బృందావన ప్రాంగణంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సేవా సమితి ట్రస్ట్ భక్తులచే ఘనంగా స్వాగతం పలికారు. తొలుత రాఘవేంద్ర స్వామి మఠ ప్రధాన అర్చకులు రవీంద్ర భట్ ఆధ్వర్యంలో పూర్ణకుమంతో స్వాగతం పలకగా స్వామీజీకి పులమాలలు వేసి ఆహ్వానించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి స్వామీజీ ప్రత్యేక హారతులిచ్చారు. భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ కలియుగ కల్పవృక్షమైన శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందాల్సిందిగా సూచించారు. సమితి ట్రస్ట్ కమిటీ కోశాధికారి వై వెంకటేష్ సభ్యులందరినీ స్వామీజీకి పరిచయం చేశారు. మఠ ప్రధాన అర్చకులు రవీంద్ర భట్ కుమారుడు ప్రాణేష్ భట్ హనుమాన్ వేషధారణ అందరినీ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు భగీరథ శర్మ, కార్యదర్శి వై రాఘవేంద్రరావు, సంయుక్త కార్యదర్శి సత్యరాజు వెంకటరత్నం, కోశాధికారి వై వెంకటేష్, ఉపాధ్యక్షులు ఎస్ అనంతరామారావు, కాకినాడ మధ్వసభ కమిటీ కోశాధికారి వేముకంటి రాము, సంయుక్త కార్యదర్శి యాతగిరి పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, మధ్వ పురోహితులు యాతగిరి మద్వేష్, శ్రీ బాలాజీ ఫర్నిచర్స్ అధినేత బి శ్రీనివాసరావు, మధ్వ పురోహితులు యాతగిరి పరశురామాచార్, రాచూరి రామకృష్ణ భక్తులందరికీ స్వామీజీ ఆశీర్వచన పూర్వక మంత్రాక్షితలు అందజేశారు. 2026 నుండి 2 సంవత్సరాల పాటు జరిగే పర్యాయ పూజల్లో పాల్గొనవలసిందిగా స్వామీజీ ఆహ్వానించారు.